హాయ్ అండి. సో, ఈరోజు ఇంకొక పికిల్ రివ్యూతో అయితే మీ ముందుకొచ్చేసానండి. అదే మన ఫుడ్ ఆన్ ఫార్మ్ బాబాయ్ యొక్క పికిల్. నేనైతే వీళ్ళ సైట్ నుంచి మ్యాంగో పికిల్ అయితే ఆర్డర్ చేశానండి. ఎలా ప్లేస్ చేసుకోవాలి, ఎంత కాస్ట్ అయింది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ గురించి అయితే చూద్దాము. ఈ పికిల్ నాకు కాస్ట్ వచ్చేసి రూ. 135 అయిందండి. నేను 250 గ్రామ్స్ అయితే ఆర్డర్ చేశాను మ్యాంగో పికిల్. అండ్ ఈ డెలివరీకొచ్చేసి నాకు రూ. 110 అయితే వీళ్ళు ఛార్జ్ చేశారండి. నేను పికిల్ ఆర్డర్ చేసిన తర్వాత ఒక 7 డేస్ అయితే టైం పట్టింది ఈ పికిల్ నాకు రావడానికి. నేను మ్యాంగో పికిల్ అయితే వీళ్ళ దాంట్లో ఆర్డర్ చేశానని చెప్పాను కదా! సో, ఇప్పుడైతే నేను మ్యాంగో పికిల్‌ని ఓపెన్ చేసి మీకు చూపించేస్తానండి. సో, నేను ఆర్డర్ చేసుకున్నాను కదండీ! ఆర్డర్ చేసుకున్న 7 డేస్‌కి పికిల్ వచ్చిందనమాట. మీకెవరికన్నా కావాలి అంటే డైరెక్ట్‌గా ఫుడ్ ఆన్ ఫార్మ్ అనే వెబ్‌సైట్‌కెళ్ళైతే మనం ఆర్డర్ చేసుకోవచ్చండి. ఆర్డర్ చేసుకున్నాక నాకు ఆర్డర్ కన్ఫర్మేషన్ ఓన్లీ మెయిల్‌కొచ్చింది. ఎటువంటి వాట్సాప్ మెసేజెస్ అయితే రాలేదండి. ఓన్లీ నాకు డెలివరీ అయిన తర్వాత ఫీడ్‌బ్యాక్ కోసం మాత్రమే వాళ్ళు వాట్సాప్‌లో అయితే మెసేజ్ పంపించారు. సో, నాకు ట్రాకింగ్ కొంచెం కష్టమైందనమాట. ఎప్పుడొస్తది అని చెప్పి. వీళ్ళ డెలివరీ వచ్చేదాకా ఇదండి వీళ్ళ డెలివరీ ప్రొసీజర్. సో, ఇప్పుడైతే నేను మీకు పికిల్ చూపించేస్తున్నాను చూడండి. ఇది ఫుడ్ ఆన్ ఫార్మ్ వాళ్ళది. సో, డైరెక్ట్‌గానే పికిల్ ఉందండి. కాకపోతే దీని మీద మీరు గనక గమనిస్తే కింద ఏం పికిల్ మామిడికాయ పికిల్ అని ఉంది. అండ్ కిందొచ్చేసి వాళ్ళది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఎప్పుడు ఎక్స్‌పైర్ అవుతది అని చెప్పి క్లియర్‌గా రాశారు. అండ్ ఎఫ్ఎస్ఎస్ఐ కూడా వీళ్ళిచ్చారనమాట. ఇక్కడ చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ 5థ్ మార్చ్‌కి అయింది అని చెప్పైతే పెట్టారు 2025కి. అంటే నేను ఆర్డర్ చేసిన రోజే అయిందంట. అండ్ తర్వాత అంటే లైక్ నేను ఆర్డర్ చేసిన 2 డేస్‌కేమో అండి. బెస్ట్ బిఫోర్ 3 మంత్స్ అనుంది. నాకు కొంచెం అక్కడ డౌటొచ్చింది. అదేంటి మ్యాంగో పికిల్ 3 నెలలేనా ఉండేది? మనం పాత ఆవకాయ అని చెప్పి కూడా చాలా రోజులు తింటాం గదా! అని. సో, నాకది డౌటుంది. కానీ ఓకే. వాళ్ళు చెప్పిన ప్రకారం మనం ఎలాగో 3 మంత్స్‌లో కంప్లీట్ చేసేస్తాం మ్యాంగో పికిల్ అనుకున్నాను. ఇదండి వీళ్ళ లేయరింగ్ అయితే మనం రీయూజబుల్ ప్యాక్ అయితే నాకివ్వలేదు. సో, మనం దీన్ని కూడా బాక్స్‌లో ఏసేసుకోవాల్సిందే. ఇప్పుడైతే నేను దీన్ని ఓపెన్ చేస్తున్నానండి. డబుల్ లేయరే వీళ్ళిచ్చారు. మ్యాంగో పికిల్ అండి. దేంట్లో ఏసుకున్నా బావుంటది కదా! ఎలాంటి దాంట్లో అన్నా బావుంటది. సో, వీళ్ళు ఫిఫ్త్ డే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు అని ఉంది కదా! కొత్త ఆవకాయ అయితే ఇంకా చాలా ఇష్టం నాకు. ఎందుకంటే, ఆ ఫ్లేవర్ చాలా బావుంటది ఫ్రెష్‌గా. వీళ్ళ పికిల్ నిజంగానే కొత్తగా ఉందా? లేకపోతే పాత పికిల్‌ని కొత్త పికిల్ అని చెప్పి పంపించారా? నిజంగా జెన్యూన్‌గా నాకేమనిపిస్తుందో అయితే ఇప్పుడు నేను టేస్ట్ చేసి అయితే మీకు చెప్తానండి. మళ్ళీ కొన్ని పికిల్స్ ఉంటాయండి. అవి మనం టేస్ట్ చేసిన వెంటనే అది పాతదో, కొత్తదో ఈజీగా అర్థమైపోతది. అలాంటి ఒక పికిల్ మ్యాంగో పికిల్ అనమాట. మనం జస్ట్ వేసుకొని తిన్నామంటే అది పాతదా, లేకపోతే కొన్ని రోజులు ఉన్నదా, లేకపోతే ఫ్రెష్‌గా పెట్టిందా ఈజీగా అర్థమైపోతది. సో, వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ 5థ్ అంటున్నారు కాబట్టి నేను టేస్ట్ చేసి నిజంగానే 5థ్‌న మ్యానుఫ్యాక్చరింగ్ అయిందా అని కరెక్ట్‌గా చెప్పకపోయినా ఇది కొత్త పికిలా కాదా? లేకపోతే పాతది పంపించి ఇది కొత్తదంటున్నారా? అన్నదైతే నేను చెప్పగలనండి టేస్ట్ చేసి. సో, నేనైతే ఏసేసుకుంటున్నాను. మాటలు కూడా రాట్లేదండి. ఎందుకంటే ఇక్కడ మ్యాంగో పికిల్ కదా ఉంది. చాలా బావుంటది దేంట్లో అయినా. ఇంకా కొత్త ఆవకాయ అయితే పప్పులో కలుపుకొని నెయ్యేసుకొని తింటే స్వర్గం అనమాట. నేను ఆర్డర్ చేసింది కాకుండా వేరేది కూడా బావుండొచ్చు. నేను చేసిన దాన్ని బట్టికే రివ్యూస్ అండి ఇవన్నీ. మ్యాంగో పికిల్ అయితే ఏసేసుకున్నాను చూడండి ప్లేట్‌లో. ఇప్పుడు తిన్న నచ్చే పికిల్‌లో మామిడికాయ ఒకటనమాట. ఒకసారి ఈ ముక్కను చూడండి. ఇది రీసెంట్‌గా పట్టింది అనైతే నాకు అనిపించట్లేదు. ఆల్రెడీ కొంచెం ఏమంటారు? ఆ ముక్కకు అదంతా పట్టేసిందనమాట. సో, 5థ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది కాదేమో అని నాకనిపిస్తుంది. కనీసం ఒక 20 డేస్ అయినా అయ్యుండాలి. ఇప్పుడైతే టేస్ట్. మరి కొత్త పికిల్‌లా నాకు అనిపించట్లేదండి. అండ్ కొంచెం చేదు మెంతులు ఎక్కువైనట్టున్నాయి. మెంతులు, ఆవాలు. స్పైసీనెస్ అస్సలు లేదు. ఆ పులుపు కూడా అస్సలు లేదు. అన్నీ చాలా తక్కువున్నాయండి. చాలా మైల్డ్‌గా ఉన్నాయి. స్పైసీనెస్ కానీ, ఉప్పు కానీ, పులుపు గానీ చాలా తక్కువ అనిపిస్తున్నాయి మరి. ఎందుకిలా ఉందో నాకు తెలీదండి. నాకైతే ఇది 7 అంతే. ఎందుకంటే మ్యాంగో పికిల్ మామూలుగానే ఎట్లా ఉన్నా బావుంటది. అలాంటిది దీంట్లో ఏదో ఆ మ్యాంగో పికిల్‌కి కావాల్సిన మ్యాజిక్ మిస్ అయిందనిపిస్తుందనమాట.
మేబీ ఆ స్పైసీనెస్సా? లేకపోతే ట్యాంగీ ఫ్లేవర్ ఉంటది కదా! మ్యాంగో పికిల్‌కి రావాల్సిన ట్యాంగీ ఫ్లేవర్ మిస్ అయిందో నాకు అర్థం కావట్లేదండి. సో, నాకైతే ఇది 7 అండి. ఇప్పుడు జెన్యూన్‌గా చెప్పాలంటే ఇది కూడా అంత రీసెంట్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నాకు అనిపించట్లేదు. కొన్ని డేస్ అయింది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి అని అనిపిస్తుంది. ఈ పికిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి. ఎందుకంటే ఆ పికిల్స్ అంటేనే ఆ స్పైసీనెస్, ఆ ట్యాంగీ ఫ్లేవరు అవి ఉంటేనే కదా పికిల్ అనిపిస్తది. ఇంత మైల్డ్‌గా అసలు ఇంత ఫ్లేవర్‌లెస్‌గా పికిల్ బాగోదండి. అది మామిడికాయ పికిల్ ఇట్లా అసలు నాకు నచ్చదు. ఎందుకంటే కొంచెం చేదనిపిస్తుంది. అదేదైతే మిక్స్ చేస్తారో మెంతులు, ఆవాలు అవి మిక్సింగ్ ఎక్కువ పడిందేమో అనిపిస్తుందనమాట. సో, మరి నాకొచ్చిందయితే అలా ఉంది. మిగతా వాళ్ళకి ఎలా ఉందో నాకు తెలీదండి. ఇదైతే ఈ ఫుడ్ ఆన్ ఫార్మ్ వాళ్ళ మ్యాంగో పికిల్ యొక్క జెన్యూన్ రివ్యూ. సో, ఇదనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీకింకా ఎవరి రివ్యూ చేయాలో కామెంట్ చేయండి. అలాగే ఈ పికిల్స్ తర్వాత మీకు ఇంకేదైనా ఫుడ్ గురించి రివ్యూ చేయాలన్నా గానీ కామెంట్ చేయండి.